నమస్తే అమ్మ. మీ పేరు? గణేష్, ఏం చేస్తుంటారు? ఎలక్ట్రిషియన్. రైట్. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ చూస్తే గుంటూరు వెస్ట్లోనేమో మన రజనీ గారు, అటు టీడీపీ నుంచేమో మాధవి గారు పోటీ చేస్తున్నారు. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? రజనీ గారు. రజనీ గారు. ఇక జగన్ వచ్చిన తర్వాత చాలా వరకు లేబర్కి పనులు లేకుండా చేస్తారు అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఏం ఉన్న వరకు వస్తున్నాయి పనులు, రాకుండా లేవు. మా వరకు మాకు వస్తున్నాయి, బాగా ఇబ్బంది లేదు. సంక్షేమ పథకాలు అందాయి? మాకు వచ్చినాయి, కొన్ని వచ్చినాయి మాకు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? రాజశేఖర్ రెడ్డి. షాప్ మీదేనా? మాదే. ఎలా ఉంది ప్రజెంట్ గుంటూరులో రాజకీయాలు? చాలా వాడి వేడిగా ఉన్నట్టున్నాయి. ఈసారి ఎవరు గెలుస్తారు? రజనమ్మ గెలిచిద్ది. ఎందుకని? బాగానే చేస్తుందిగా అన్ని పథకాలు. జగన్ సంక్షేమ పథకాలన్నీ టైం టు టైం అందుతున్నాయి ఇక్కడ? అందరికి అందుతున్నాయి, బాగానే ఉంది. మరి అవతల క్యాండిడేట్ అంటే టీడీపీ నుంచి కూడా చాలా గట్టి పోటీ అంటున్నారు. మరి దానికి మీరు ఏం చెప్తారు? అమెరికా నుంచి వచ్చింది కదా, ఎక్కడి నుంచో వచ్చింది. ఏమైతే ఇక్కడ ఉండే స్థానికురాలు కాబట్టి ఇబ్బంది లేదు, బాగానే చేస్తుంది రజనీ గారు. అంటే మరి ఎక్కడ చూసుకున్నా కూడా ఈసారి వైసీపీ రాదు, టీడీపీ అని అంటున్నారు. మరి దానికి ఏం చెప్తారు? 100% వైసీపీ, ఇంకా తిరిగే లేదు అసలు. ఫ్యాన్ గుర్తే కన్ఫామ్, అది పక్క 150+ వస్తాయి కానీ తగ్గదు, కన్ఫామ్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు షేక్ రహీం అండి. ఏం చేస్తున్నారు? కీసు డూప్లికేట్ చేస్తాం. రైట్. మరి గుంటూరులో పరిస్థితి ఎలా ఉంది? మరి కొన్ని రోజుల్లో ఇంకా కరెక్ట్గా వారమే ఉంది ఎలక్షన్స్కి. సో ఈసారి ఇక్కడ పక్కా రజనమ్మ 100% రాసిస్తా. ఆమెలాగా చేసేవాళ్ళు ఎవరు లేరు 100%. ఎందుకంటే ఆమె చేసే పథకాలు కానీ అవన్నీ మాకు నెంబర్ 1గా అన్నీ అందుని, మాకు ఇంటి స్థలం అవన్నీ వచ్చినాయి, మాకు అమ్మ ఒడి పడింది, అన్నీ బ్రహ్మాండంగా ఉంది ఆమె పాలన. అది మాకు కావాల్సింది జగన్, అంతే. ఈసారి మరి ఇక్కడ చూస్తే టీడీపీ చాలా గట్టిగా ఉంది. అవతల ఆమె ఎవరో మాకు తెలియదండి. గల్లా విజయ ఎవరో మనకు తెలియదు, అసలు అవసరమే లేదు. మాకు ఇక్కడ ఉండే ఆమె కావాలి. మాకు అన్ని పథకాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి. 100% ఆమె రాసిస్తా, అంతే. ఇంకా మరి రెండో మాట లేదు అసలు, పక్కా ఇక చెప్పే పని లేదు. 1,00,000 మెజారిటీ ఆమెకు, అంతే. రైట్ అండి, థ్యాంక్ యూ. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు రామ్ గోపాల్ మేడం. ఏం చేస్తుంటారు? నేను లారీ డ్రైవర్, నల్లచెరువు స్టాండ్. మేము ఉండేది ఆర్టీసీ కాలనీ. మాకు వచ్చేటప్పటికల్లా జగనన్న కాలనీ ఏట్కూరులో ఇచ్చారు. మాకు అసలు ఏమి లేదు. ఏమి లేకపోతే సచివాలయం నుంచి వాలంటీర్లు వచ్చి మాకు ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో నేను ఏది ఇన్సూరెన్స్ కోసం వెళ్తే మాకు రాలా. మున్సిపాలిటీ మొత్తం తిరిగాం, ఏమి రాలా. ఏమి రాకపోతే పాపం ఇంటికి తీసుకొచ్చి నా స్థలం ఏమి లేదు, మాకు ఇంటి స్థలం కూడా ఎక్కడా లేదు. ఎక్కడ లేకపోతే మాకు కిడ్స్ కాలేజీ కాడ మాకు ఇచ్చారు. కాపు నేసం వచ్చిద్ది, వైఎస్ఆర్ చేయూత వచ్చిద్ది. 3 ఏళ్ళ నుంచి వస్తున్నాయి మాకు. అన్నీ బ్రహ్మాండం జరుగుతున్నాయి మాకు. నెంబర్ 1గా ఉంది ఈ పాలన మటుకి. ఈ పాలన మటుకి హైలైట్. ఈ జగనన్న పాలన మటుకి నెంబర్ 1 అన్నమాట. నాకు మళ్ళీ నేను డ్రైవర్ని, నాకు ఇన్సూరెన్స్ కూడా ఇచ్చాడు. ఇన్సూరెన్స్ కూడా డబ్బులు రూపాయి తీసుకోవాలా. చంద్రబాబు ప్రభుత్వంలో 100 రూపాయలు తీసుకున్నారు. 100 రూపాయలు తీసుకుని మాకేమి ఇవ్వాలా. ఇతని ప్రభుత్వంలో మాకు రూపాయి తీసుకోలేదు. మాకు ఇన్సూరెన్స్ కూడా మాకు వచ్చింది. మాకు చాలా బాగుంది ఇతని ప్రభుత్వం. నెంబర్ 1 అన్నమాట. ఇతనే వస్తాడు డంకాగా. నమస్తే అండి. అమ్మా, మీ పేరు? రమేష్ అమ్మ. ఏం చేస్తుంటారు? నేను రిక్షా బండి దొరుకుతాను. రైట్. మరి మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. అవునమ్మా. అంటే ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు ఇక్కడ? వచ్చే జగనమ్మ, దాంట్లో అబద్ధం లేదు. ఇంకా అంతకంటే ఏం లేదు. రజనమ్మ జగను అన్ని మేలు కోరి అమ్మ. మా భార్యకి ఎవరు హెల్ప్ చేశాడు, చాలా హెల్ప్ చేశాడు. సంక్షేమ పథకాలు ఏమేమి అందాయి మీకు అసలు? ఆయన చాలా ఇచ్చాడు, దాంట్లో అబద్ధం లేదు. మొన్న బాగాలేదంటే 13,000 వేసాడన్న ఒడి పథకం కింద. దాంట్లో ఆయనకి తప్పితే ఇంకెవరికి వేస్తాం మేము? మహానుభావుడు ఆయన. దాంట్లో మటుకు అబద్ధం లేదు. వేసేది ఆయనకి. మీ వాళ్ళు ఎంతమంది గేలు పెట్టుకున్నా వేసేది ఆయనకే మేము. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? బాలయ్య అండి. ఏం చేస్తుంటారు? రుచి బండి వేస్తామండి, బల్ల బండి వేస్తామండి. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఇక్కడ? రజనమ్మ గెలుస్తుంది. ఎందుకని? చేస్తే మంచి చేస్తుంది మాకు. అవునా? అవునండి. సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయా మీకు? అండి. ఏమంది? మాకు అమ్మ పడింది. ఓకే. మరి ఇక్కడ చూస్తే టీడీపీ వాళ్ళు కూడా చాలా గట్టిగా ఉన్నారు. ఈసారి టీడీపీ నుంచి గల్లా వాళ్ళే గెలుస్తారు అని అంటున్నారు. ఏం రాదండి. జగనమ్మే, రజనమ్మే. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరండి? ప్రకాష్. ఏం చేస్తుంటారు? ఎలక్ట్రీషియన్. రైట్. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ మళ్ళీ బాగుపడుతుంది అనుకుంటున్నారు? మరి మళ్ళీ జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. అవునా? మరి ఏంటి, ఎక్కడ చూసినా ప్రజలు డెవలప్మెంట్ లేదు అది ఇది అని అంటున్నారు. సో అంటే ఇప్పుడు ఆయన సొమ్ము తింటున్నారు, మళ్ళీ తిడతానే ఉన్నారు. తింటున్నారు, ఆయన సొమ్ము తింటున్నారు. మరి తినేటప్పుడు కూడా మరి ఆయన పట్టు మాట్లాడాలిగా.
మరి ఆయన సొమ్ము తింటా కూడా మరి ఆయన తిడుతున్నారు. మరి ఎట్లా మరి? తింటానికి మటుకు తింటున్నారు, మరి ఆయనేమో తిడుతున్నారు. ఇక్కడేమో పక్కాగా ఈ గుంటూరు వెస్ట్లో చూసుకున్నట్లయితే కనుక టీడీపీ పార్టీ చాలా బలంగా ఉంది, ఈసారి ఇక్కడ పక్కా గెలుస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. సో దానికి మీ సమాధానం ఏంటి? పక్కా అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో పుకారు పుట్టించుకుంటారు. పుకారు పుట్టినంత మాత్రాన ఇప్పుడు ఓట్లు వేస్తే కానీ తెలిసిద్ది కదా. వాళ్ళు పుకారు పుట్టించుకున్నంత మాత్రాన మనకి అంత గెలుస్తారని మనం చెప్పలేంగా. అది రైట్. మరి మీకేమైనా సంక్షేమ పథకాలు అందాయి ఇప్పటి వరకు? అంటే నేను పెట్టుకోలేదులేమ్మా. అంటే పక్క జనాలతోటి మామూలుగా నేనేం పెట్టుకోలేదు. ఎవరికి ఏం పెట్టలే నేను, ఎవరికి ఏం పెట్టలే. తీసుకోకుండానే జగన్ ఇంత అంటే తింటున్నారు, సో ఓట్లు వేస్తామని అంటున్నారా మీరు? ఎవరు? ఇప్పుడు జనం ఇప్పుడు మనకి తెలుస్తుంది కదమ్మా. ఇప్పుడు పక్క ఆడవాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి 18,750 రూపాయలు వేస్తున్నాడు, తీసుకుంటున్నారు. ఏంది అవి ఖర్చు పెట్టుకుంటున్నారు, పెట్టుకొని మళ్ళీ జగన్నే తిడుతున్నారు. మరి అది కరెక్టా? కరెక్ట్ కాదు కదా. ఆయన ఏమన్నాడు, అమ్మా నా పథకాలు మీకేమన్నా అందితే నాకు ఓటేయండి, లేదంటే ఓటేయొద్దని అంటున్నాడు. అది నిజమే కదా, అది నిజమే కదా. మరి అది ఓకే. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ మీ పేరు? నా పేరు సంజయ్ బాబు అండి. రైట్. మరికొన్ని రోజుల్లో గుంటూరు వెస్ట్లో అంటే రాష్ట్రం అంతటా కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈసారి ఈ గుంటూరు వెస్ట్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? గుంటూరు వెస్ట్ అయితే రజనమ్మ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ఇది గత కొన్ని సంవత్సరాల ఎలక్షన్ కాడి నుంచి తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంది. ఈ కంచుకోటను కొట్టడానికి ఒక హీరోలాగా వచ్చింది ఆమె. అయితే ఆమెను గెలిపించుకోవడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఓటరు, జగనన్న సైనికుడు ప్రతి కూడా కష్టపడుతున్నాడు. రైట్. మరి పథకాలన్నీ కూడా అంటే అందరికీ సమానంగా అందుతున్నాయా లేదా అంటే వాటి గురించి మీరేం చెప్తారు? మరి పథకాలంటే మేడం ఒకటి మేడం, డబ్బున్నోడికి డబ్బు పెట్టడం పథకమా, పేదవాడికి ఒక పూట అన్నం పెడతాం పథకమా? పేదవాడికి ఒక పూట అన్నం పెడతామే కదా. అప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది అదే కదా, పేదవాడికి అన్నం పెడుతుంది అంతే కదా. పథకాల ద్వారా కానీ దేని ద్వారా కానీ వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. డైరెక్ట్గా ఎవరు కూడా మధ్యలో మధ్యవర్తులు దళారులు లేకుండా గత ప్రభుత్వం జనభూమి కమిటీలు పెట్టారు, రాష్ట్రాన్ని నాశనం చేసి పడేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పచ్చ చొక్కాలు వేసుకున్న వాళ్ళకి అర్హత ఉందని చెప్పి ఆ రోజు ప్రకటించారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు డైరెక్ట్గా ఈ ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో డైరెక్ట్గా వాళ్ళ పథకాలు అందుతున్నాయి. దాని ద్వారా ఈ ఒక నియోజకవర్గంలో రజనీ గారు ఒక మహిళ అయినా కూడా ఒక హీరోలాగా, ఒక మగోళ్ళలాగా గడపకి తిరుగుతూ ఉంది. డెవలప్మెంట్ విషయానికి వస్తే ఏం చెప్తారు? మరి డెవలప్మెంట్ పథకాలు ఇస్తే సరిపోద్దా? మరి డెవలప్మెంట్ ఏది? డెవలప్మెంట్ ఏంటి మేడం, దాదాపు 2,30,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు. 2,30,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు. బ్యాక్లర్ పోస్టులు ప్రతి జిల్లాలో కూడా ప్రతి సంవత్సరానికి 100 పోస్టులు తీశాడు. దాదాపు 5 లక్షల చిల్లర పోస్టులు అన్ని డిపార్ట్మెంట్లో ఇచ్చాడు. అంటే పేదవాడు ఉద్యోగం చేసుకుంటూ వాడి ఇంట్లో చక్కగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ చక్కగా ఉన్నాడు ఈ రోజున, ఈ 5 ఏళ్లలో. అది డెవలప్మెంట్. అంతేకాని మేడలు మిద్దులు వచ్చి లేదంటే డబ్బున్నోడి కారు కొనుక్కొని వాడు డెవలప్ అవటం కాదు మేడం. పేదవాడు కరెక్ట్గా 2 పూట్ల అన్నం తిన్నాడా లేదా, వాడి పిల్లలు సంక్షేమ పథకాలు, స్కూళ్ళు, పేద విద్యార్థి స్కూల్కి వెళ్తున్నాడు, వాడు రేపొద్దున ఫారెన్ పోతాడు, చక్కగా ఇంగ్లీష్ మీడియం పెట్టారు, వాడు రేపొద్దున ఏం చేస్తాడు, మంచిగా చదువుకుంటాడు, వాడు నాలెడ్జ్ వస్తుంది, అమెరికా పోతాడు లేదా జపాన్ పోతాడు, వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. అది చూసుకోవాలి కానీ మేడం, కింద ఉన్నోడు పైకి రావాలని చూసుకోవాలి కానీ డబ్బు ఉన్నోడికి డబ్బు పెట్టకూడదు మేడం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అలాగా. అది మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి.